అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి మనం ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ అయితే చూద్దామండి. ముందుగా హ్యాండ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దానికి మనకొక బార్డర్ అనేది వస్తుంది కదా! అలా చిన్న పీస్ కట్ చేసుకున్నాను. అలానే పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసి పెట్టేసానండి. ఇలా బార్డర్‌నయితే మిడిల్‌లోకి చూడండి నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవాలండి. చూడండి ఇలా బార్డర్ పైన ఒక స్టిచ్ వేసుకుంటే ఏంటి అంటే పోట్లీ బటన్స్ కుట్టుకునేటప్పుడు డబల్ స్టిచ్ పడుతుందని చెప్పేసి నేను స్టిచ్ అనేది వేయకుండా బార్డర్ పైన చూడండి ఇలా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకుంటూ మనకు దగ్గరగా కావాలి అనుకుంటే పోట్లీ బటన్స్ దగ్గర దగ్గర పెట్టేసుకోండి. లేదు కొంచెం దూరంగా కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా పెట్టేసుకొని అయితే కొంచెం దూరంగానే పెట్టేస్తున్నానండి. చూడండి ఇలా నీట్‌గా ఫింగర్ తోటి ప్రెస్ చేసుకుంటే మనకు స్టిచ్ వేసుకునేటప్పుడు నార్మల్‌గా వెళ్ళిపోతుందండి. నేను నార్మల్ పాదం అనేది యూజ్ చేస్తున్నాను చూడండి. మనం సైజును మీకు కావాలి అంటే ముందే మార్క్ చేసుకున్నా సరిపోతుందండి. ముప్పావు ఇంచుకా, 1 ఇంచుకు, హాఫ్ ఇంచుకు అప్పుడైతే మనకు సేమ్ సమాన సైజులో వచ్చేస్తుందండి. నేనైతే ఏం మార్కింగ్ అయితే ఏం చేయలేదు. చూడండి ఇలా నీట్‌గా ఒక దాని తర్వాత ఒకటి సైజ్ చూసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి. ఇలా మనకు బార్డర్ పైన స్టిచ్ వేసుకోకపోవడానికి ఏంటి అంటే మనం ఇలా పోట్లీ బటన్స్ పైన వేసుకునే ఒకటే స్టిచ్ అనేది మనకు బయటకు కనిపిస్తుంది చూడండి. ఇలా అయితే నీట్‌గా కనిపిస్తుంది. మీరు ఇంకొక సైడ్ వచ్చేసి పైపింగ్ అయినా వేసుకోవచ్చు. లేదంటే పోట్లీ బటన్స్ అయినా పెట్టుకోవచ్చండి. నేను కాకపోతే ఒక సైడే పోట్లీ బటన్స్ పెట్టాను. ఇంకొక సైడ్ ఈ విధంగా బార్డర్‌నయితే ఫోల్డ్ చేసి దాని పైనుంచి స్టిచ్ వేస్తున్నాను చూడండి నీట్‌గా. నేను చూపించే విధంగా కొంచెం కొంచెంగా క్లాత్‌నయితే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. ఎందుకంటే చిన్న కుట్టనేది పెట్టుకోండి. అప్పుడు మనకు కుట్టనేది పైన కనిపిస్తుంది కదా! నీట్‌గా ఉంటుంది. చూడండి. ఈ విధంగా మనకైతే డిజైనొచ్చేస్తుంది. ఇప్పుడొచ్చేసి కింది సైడ్‌న మీ ఇష్టమండి. పైపింగ్ వేసుకోవచ్చు. లేదంటే లైనింగ్ క్లాత్ తోటి ఉల్టాయించుకోవచ్చు. కింద గూడా పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు. చాలా రకాలుగా పెట్టుకోవచ్చండి మనకు. నేను మాత్రం పైపింగ్ అయితే వేస్తున్నాను. నీట్‌గా ఉంటుందని జెప్పేసి. ఈ విధంగా పైపింగ్ అయితే క్రాస్ పీసే తీసుకున్నానండి నేనిప్పుడు. హ్యాండ్స్‌కు స్ట్రెయిట్ పీస్ తీసుకున్నా సరిపోతుంది. మీకు హ్యాండ్స్‌కి మాత్రం ఏది స్ట్రెయిట్ అయినా, క్రాస్ అయినా ఏం పర్లేదు. ఇప్పుడు పైపింగ్ వచ్చేసి మీ చాయిస్ అండి. ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకొని నార్మల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ అయినా వేసుకోవచ్చండి. నేను మాత్రం థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. చూడండి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకొని, ఇప్పుడొచ్చేసి ఇది చూడండి ఇలా క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, స్టిచ్ అనేది ఒకే లెవెల్‌లో అంటే మనం కుట్టే సైజ్ అనేది చూసుకోవాలండి. టంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుడుతున్నామో మొత్తం మనం క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకునేటప్పుడు అదే సైజులో ఉండేలాగా నీట్‌గా క్లాత్‌నయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుందండి. చూడండి ఇలా నీట్‌గా స్టిచ్ అయితే వేసేసుకోండి. చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి. మనకి ఇలా చిన్న చిన్నగా హ్యాండ్ డిజైన్ పెట్టుకున్నా గూడా నార్మల్ శారీకైనా గూడా చాలా బావుంటుందండి. చూడండి ఎంత వచ్చేసిందో డిజైన్ అయితే సూపర్‌గా ఉందండి. చిన్న బార్డరే వచ్చింది. దాన్ని ఇట్లా 2 పీసెస్ చేసేసుకొని వన్ సైడ్ అయితే పెట్టాను. ఈ పోట్లీ బటన్స్ అనేటివి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకోండి. అందుకే లోతు గూడా తీసి చూపిస్తున్నాను. ఇలా లోతు వచ్చే సైడ్‌కు మనకు ఫ్రంట్ సైడ్‌కు పోట్లీ బటన్స్ కనిపిస్తే చాలా నీట్‌గా ఉంటుందండి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. హ్యాండ్ డిజైన్ చూడండి ఎంత వచ్చేసిందో. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. నాకు సపోర్ట్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.